హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి నా గురించి చెప్పుకుందాము అనేసి ఈ వీడియో తీస్తున్నానండి. ఇంట్రో వీడియో ఏం లేదు. ఎందుకు ఇప్పుడు కూడా ఇది చేస్తున్నాను అంటే, చాలామంది అప్పుడప్పుడు మెసేజెస్ పెడుతున్నారు, మీరు జాబ్ చేస్తున్నారా, మీదే ఊరు అనేసి. సో వాళ్ళకందరికీ అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అనే దానికోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకేం లేదు. ఏంటి అంటే చాలామంది అడగడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది అని. ఇప్పుడైతే నాకు ఎప్పుడు ఇంట్రొడక్షన్ చెప్పాలని కానీ ఆ ఇంట్రెస్ట్ లేదనమాట. సో అందుకోసమే అందరూ అడుగుతుంటే అందరికీ తెలిసినట్టు ఉంటుంది కదా, ఒక వీడియో చేసి మెసేజెస్లో పెట్టే కంటే ఒక వీడియో చేద్దాము, అందుకోసమని ఈ వీడియో తీస్తున్నాను. మాది వచ్చేసి మదనపల్లి అండి. మదనపల్లి దగ్గర విలేజు, అన్నమయ్య జిల్లా. సో మా అత్తగారిది వచ్చేసి పలమనేరు దగ్గర విలేజు, చిత్తూరు డిస్ట్రిక్ట్ అనమాట. ముందైతే మొత్తం ఒకే డిస్ట్రిక్కే ఉండింది, చిత్తూరు డిస్ట్రిక్ట్లో. ఇప్పుడు మాదైతే అన్నమయ్య జిల్లా అయింది. మా హస్బెండ్ వాళ్ళు వచ్చి చిత్తూరు డిస్ట్రిక్ట్ అయిందనమాట. వాళ్ళది పలమనేరు దగ్గర విలేజు, కొంచెం లోపలికి వెళ్ళాలి. సో మాది వచ్చేసి మదనపల్లి దగ్గర విలేజ్ అండి. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయింది. సో నాకైతే ఒక పాప అనమాట, తను 4th స్టాండర్డ్ చదువుతుంది. మేము బెంగళూరులో ఉంటాము. సో నేను ఐటీలో వర్క్ చేస్తానండి. నాది ఎంసీఏ కంప్లీట్ అయింది 2012లో. ఎంసీఏ కంప్లీట్ అయింది. తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఇండియాలో లేం కాబట్టి బాగా గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత నాకున్న ఇంట్రెస్ట్తో సో నేను ట్రై చేసి ఐటీలో జాబ్ తెచ్చుకున్నాను. 2020 నుంచి నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పటికీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిందనమాట. నేను జాబ్ చేసే టెక్నాలజీ వచ్చి ఇన్ఫర్మేటికా అండ్ క్లౌడ్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే నాకు యాక్చువల్గా బాగా టైం ఉంటుంది. బాగా అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. నాది 6 to 3. నాది డెవలప్మెంటు, ఇన్ఫర్మేటికా క్లౌడ్లో నేను డెవలప్మెంట్లో వర్క్ చేసేదనమాట. డెవలప్మెంట్, ఎన్హాన్స్మెంట్, ఇలా ఈ రెండిట్లో ఎక్కువగా నా వర్క్ ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు నేను వర్క్ చేసేది వచ్చి నా సెకండ్ కంపెనీ అండి. సో ఇలా 6 to 3 కాబట్టి నాకు కొంచెం టైం ఉంటుంది. కాబట్టి నేను వీడియోస్ 3 తర్వాత కొంచెం ఫ్రీ టైమే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నాకు టైం ఉన్నప్పుడు లేదు వీకెండ్స్లోనూ ఇలా వీడియోస్ తీసేసి నచ్చినప్పుడు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఎడిట్ చేసి పెడుతూ ఉంటాను. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఎడిట్ చేయడానికి కూడా అంత టైం ఉండదు, కానీ మన సబ్స్క్రైబర్స్కి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని టైం ఉన్నప్పుడంతా తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే నేను వ్లాగ్స్, నాకు ఫ్యాషన్, ట్రావెల్ మీద బాగా ఇష్టం అండి. మేము ఎక్కువ ఎప్పుడైనా అంటే వీకెండ్స్లో ఇంకా బయట వెళ్తూ ఉంటాము. సో అలా ట్రావెల్ వ్లాగ్స్ పెట్టాలని యాక్చువల్గా ఇది క్రియేట్ చేసిన తర్వాత నాకు ఎందుకు అది అంతగా అనిపించలేదు. సో అందుకోసం అనేసి మోటివేషనల్ అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ ఇక్కడ ఎవరిని ఏది అంటే చేయకుండా, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా నార్మల్గా పెట్టాలి, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నలుగురితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట. సో అక్కడ వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే అంత సబ్స్క్రైబర్స్ రాకపోవడము అదంతా ఉండడం వల్ల నేను ఎక్కువగా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా మోటివేషన్ చేస్తూ వచ్చానమాట. మోటివేషన్ చేసిన తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ చేశారు. సో అలా రావడం వల్ల ఏదైతే అంటే యూస్ఫుల్గా ఉండాలి, సబ్స్క్రైబర్స్కి ఏదన్నా చెప్తే కానీ లేదు దానివల్ల మన సబ్స్క్రైబర్స్కి ఏదన్నా బెనిఫిట్ ఉండే విధంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకున్న ఇంట్రెస్ట్ తోటి యాక్చువల్గా స్టాక్ మార్కెట్ గురించి నేను ఇక్కడ ఎందుకు పెడుతున్నాను అంటే, నేను 1 ఇయర్ నుంచి నేర్చుకున్నానండి స్టాక్ మార్కెట్ అనేది, ఈ రోజు నుంచి కాదు. నేను నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా, స్టార్టింగ్లో వచ్చే వాళ్ళు ఉన్నా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏదో ఒక నాలెడ్జ్ అయితే మీరు గెయిన్ చేసుకుంటారు, దానివల్ల బెనిఫిట్ ఉంటుందనేసి నేను స్టాక్ మార్కెట్ గురించి కూడా వీడియోస్ పెడుతూ ఉన్నానండి. ఇంకా మోటివేషన్ అంటే చాలామంది అంటే ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు. సో ఒక్కొక్క వేలో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మోటివేషన్లో కూడా నేను ఎప్పుడో ఒక్కొక్కటి పెడుతూ మిగతా మనకి యూజ్ అయ్యే విధంగా స్టాక్ మార్కెట్ వీడియోసే పెట్టాలని అనుకుంటున్నాను అనమాట. నాకు 6 to 3 షిఫ్ట్ కాబట్టి నేను ఇంట్రెస్ట్గా నేనైతే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి. స్టాక్ మార్కెట్ అయినా సరే ఈ విధంగా మోటివేషనల్, ఇది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది మోటివేషన్ వీడియోస్ అనేది. ఒకరిని చూసో లేదా ఒకరు చెప్తున్నారనో లేదంటే ఏదో కోచింగ్ తీసుకోనో అలా కాదు. సో ఇది మనము పడిన ప్రాబ్లమ్స్, అదేవిధంగా మనము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్, వాటిని అన్నిటినీ బేస్ చేసుకొని మనం మోటివేషనల్ వీడియోస్ చెప్పగలము. సో అదేవిధంగా
స్టాక్ మార్కెట్ అనేది మేము స్టార్టింగ్లో స్టాక్ మార్కెట్ చేసినప్పుడు ఇంట్రాడే చేసి ఎవరో చెప్పారని పెట్టి మేము లాస్ అయిన ప్రాబ్లమ్ని ఫేస్ చేశాం కాబట్టి అప్పుడు నేను నేర్చుకోవాలని దీంతో నేర్చుకున్నాను. అది అందరికీ యూజ్ అవుతుంది. ఎలా దానివల్ల అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక యూజ్ ఉండాలి కదా. సో ఊరికే చెప్పామా, సబ్స్క్రైబర్స్ వచ్చారా, వ్యూస్ వచ్చారా అని కాకుండా మీరు కూడా కొంచెం థింక్ చేసి దానివల్ల ఏదైనా ఇన్ఫర్మేటివ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లస్ అది మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో నేను షేర్ మార్కెట్ గురించి కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. అదేవిధంగా ఇట్లా ఏదైనా మోటివేషనల్ కూడా మంచిగా అనిపించి మనకు అందరికీ యూజ్ అవుతుందంటేనే మోటివేషనల్ కూడా ఒక్కొక్కటి నేను అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నానండి. ఇందులో అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక ఛానల్ని కూడా స్టార్ట్ చేశానండి రీసెంట్గా. అదేంటి అంటే వాణిరెడ్డి లైఫ్ స్టైల్ అనే ఛానల్ని స్టార్ట్ చేశాను. అది ఎందుకు చేశాను అంటే అందులో ఓన్లీ న్యూట్రిషనిస్ట్, డైట్ అండ్ ఫిట్నెస్ గురించి ఉంటుందండి యాక్చువల్గా. సో అక్కడ ఎందుకు న్యూట్రిషన్, డైట్, ఫిట్నెస్ గురించి అంటున్నాను అంటే నేను కోర్స్ చేశాను, న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ కోర్స్ చేశానండి. సో సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నాను. అది ఎందుకు అంటే అది నా ప్యాషన్, నా ఇంట్రెస్ట్. చాలా ప్యాషన్ తోటి నేను ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నాను. సో అందుకోసమే దాని గురించి నేనైతే ఎంత నేర్చుకున్నానో అది అందరికీ అవేర్నెస్ రావాలని అందుకోసం అనేసి ఆ ఛానల్ని స్టార్ట్ చేశాను. అందులో ఓన్లీ న్యూట్రిషన్, డైట్ అండ్ ఫిట్నెస్ గురించి మాత్రమే ఉంటాయండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ప్రతి వీడియో కూడా. అది మీకు అందరికీ నచ్చితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాణిరెడ్డి లైఫ్ స్టైల్ అనేది. సో అందులో మాత్రం ఖచ్చితంగా హెల్త్ గురించినే ఉంటుందండి. ఎందుకంటే నేను ఎంతైతే నేర్చుకోగలిగినానో అది అందరికీ, మీరు అందరూ చూసే వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని. సో అదేవిధంగా అవేర్నెస్ తెచ్చుకొని మన గురించి ఫస్ట్ మనం కేర్ తీసుకోవాలి కదా. సో మనం బాగుంటేనే డబ్బులు సంపాదించగలము, తర్వాత అన్నీ బాగుంటాయి, మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. కాబట్టి ఆ ఛానల్ని దానికోసం చేశాను. అది నేను చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకున్నానండి, చాలా కష్టపడి నేర్చుకున్నాను అనమాట. న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ నేను టైం ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో 2 hours క్లాస్ ఉండేది. సో అలా జాయిన్ అయ్యి నేను అది నేర్చుకున్నాను. సో అందులో మాత్రం ఇప్పుడు ఒకే దాంట్లో 2 పెడితే చాలా అసలు బాగోదు. అది హెల్త్ గురించి, ఇది టోటల్ డిఫరెంట్ కాబట్టి ఇంకొక ఛానల్ క్రియేట్ చేయాల్సి వచ్చిందనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తాయి. సో అది మీకు బాగా యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.